గైస్ ఫైనలీ నెక్స్ట్ రాబోతున్న ఈవో బండిల్ అయితే ఫుల్ రివ్యూ అయితే నాకు అనేది దొరికేస్తుంది అనమాట. ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలోనైతే రాబోతున్న న్యూ ఈవో బండిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా అడ్వాన్స్ సర్వర్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. మరి యాక్టివేషన్ కోడ్ని ఎలా తీసుకోవాలో చెప్తా ఈరోజు వీడియోలో వచ్చేసి. అండ్ ఫైనల్ బండిల్స్ రిటర్న్ రాబోతున్నాయి, పోకర్ MP40s రిటర్న్ అయితే రాబోతున్నాయి అనమాట. నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంకా న్యూ స్క్వాడ్ రిస్ట్రిక్షన్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాయి ఈరోజు వీడియోలో వచ్చేసి. ఇంతేకాదు మనము ఏకంగా 10,000 డైమండ్లు గెలుచుకునే ఛాన్స్ అయితే మనందరి ప్లేయర్లకు అయితే దొరకబోతుందన్నమాట. సో ఈరోజు వీడియోలో టోటలీ అమేజింగ్ లీక్స్ అండ్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. మరి ఇప్పుడే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసిండి. అలానే మన ఛానల్ కొత్తగా వస్తున్నాం, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. చలో ఫస్ట్ అనేది నెక్స్ట్ రాబోతున్న అడ్వాన్స్ సర్వర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అడ్వాన్స్ సర్వర్ వచ్చేసి మనకు రేపన్న ఎల్లుండన్న ఓపెన్ అయితే అయిపోతానన్నమాట. బట్ ఆ అడ్వాన్స్ సర్వర్ని మనం యాక్సెస్ చేసేందుకు వచ్చేసి మన దగ్గరనైతే యాక్టివేషన్ కోడ్ అయితే ఉండాలన్నమాట. సింపుల్ యాక్టివేషన్ కోడ్ని తీసుకుందాం. మీరు క్రోమ్లోకి వచ్చేసి ఫ్రీ ఫర్ అడ్వాన్స్ సర్వర్ అయితే సెర్చ్ అయితే చేయండి. ఫస్ట్ ఉన్న వెబ్సైట్ మీదనైతే నొక్కండి. సో నొక్కుడుతోటే మీకు అనేది ఇలా సారీ అని అయితే వస్తుంది. సో సింపుల్లీ దానికి సొల్యూషన్గా వచ్చేసి మీ దగ్గరనైతే అడ్వాన్స్ సర్వర్కి సంబంధించిన ఏదో ఒక ఐడి అయితే ఉండాలన్నమాట. సో ఐడి లేకుంటే ఏం లేదు, సింపుల్లీ మీరైతే ఈ గేమ్ని అయితే డిలీట్ చేయండి. గేమ్ని డిలీట్ చేయకండి, ప్లే స్టోర్లో ఏదో ఒక రీపైన్ అయితే ఎక్కించుకొని మళ్ళీ మీరైతే వెబ్సైట్లోకి అయితే రాండి అనమాట. అచ్చుడితోటి మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరైతే గూగుల్ తోటి అయితే లాగిన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మీకు అనేది 100% వచ్చేసి అదర్ సర్వర్కి సంబంధించిన ఐడి అయితే కావాలి. సో ఇప్పుడు మన ఇండియన్ సర్వర్కి సంబంధించిన జీమెయిల్ ఐడి తోటి లాగిన్ చేస్తే సారీ అని వస్తుంది అనమాట. సింపుల్లీ మీ దగ్గర అదర్ సర్వర్కి సంబంధించిన జీమెయిల్ ఐడి ఉన్నది అనుకోండి. సింపుల్గా జీమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ అని అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఇచ్చేటితోటి మనకు అనేది కంగ్రాచులేషన్స్ యాక్టివేషన్ కోడ్ అయితే వస్తుంది అనమాట. సింపుల్లీ మీరైతే యాక్టివేషన్ కోడ్ని అయితే కాపీ అయితే చేసుకోండి. మనకి 20వ తారీఖు అడ్వాన్స్ సర్వర్ అయితే వచ్చేస్తుంది. సో దానికన్నా ముందు మీకైతే నేను అనేది ప్రొవైడ్ అయితే చేసేలేని మన వీడియోస్, అందుకనే చూస్తూ ఉండాలి డైలీ వచ్చేసి. అందుకనే ఇంకా బగ్ అయితే ఉంటుంది కదా కింద. సో ఆ బగ్ ఇట్లా మనకి ఏదైనా అడ్వాన్స్ సర్వర్లో ఓపిస్తే సో దాన్ని మనం రిపోర్ట్ చేసినందుకు మన గెరీనా బాబు వచ్చేసి 100 డైమండ్లు అయితే ఇస్తారు. ఎవరెవరికి దొరికిందో ఈ 100 డైమండ్లకు వచ్చేసి కామెంట్ చేసి తెప్పులి. అండ్ ఇంకా ఫైనలీ మనకి వచ్చేసి బండిల్స్ అయితే రిటర్న్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇక్కడ వాటికి సంబంధించిన రింగ్ ఈవెంట్ అయితే మీరు అనేది చూసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు అనేది బన్నీ వారియర్ బండిల్. సో దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా. ఫైనలీ రింగ్ ఈవెంట్లోనైతే రాబోతుంది. ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే లీక్ అయితే కాలేదన్నమాట. లీక్ అవుతుంటే మీకు అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను అప్డేట్ అనేది చేసిస్తా. అండ్ ఇంకా మీరైతే పోకర్ MP40s ఎప్పుడు రిటర్న్ రాబోతున్నాయి దానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అని అయితే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా. సో రింగ్ ఈవెంట్ అయితే లీక్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడనైతే చూసుకోవచ్చు. ప్రెసెంట్ మనకు వచ్చేసి ఒక్కొక్క అదర్ సర్వర్లోనైతే ఇస్తున్నాడు అనమాట. సో మేబీ మన ఇండియన్ సర్వర్లో వచ్చేసి గింతమా కొలాబరేషన్ స్పెషల్ ఏప్రిల్ మంత్లోనైతే రావచ్చు అనమాట. 100% అయితే కన్ఫర్మ్ కాదు, ముందే చెప్తున్నా. ఇంకా ఈ పోకర్ MP40s తర్వాత మనకి ఏంటి నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్ 2వ తారీఖు రాబోతుంది అనమాట. ఏప్రిల్ 2వ తారీఖు అది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు వచ్చేసి చూసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకు అనేది ఏంటిది క్రోమోసోనిక్ MP40 అండ్ దీనితో పాటు ఏంటిది ఈవో వాల్ట్ రొటేషన్లో వచ్చేసి ఈవో M4A1 అయితే చూసుకోవాల్సిన ఈవో M4A1 నోరే తిరుగుతలేదన్నమాట. ఈ గన్నది వచ్చేస్తే ఏందో తెలియదు. ఈవో M4A1 అయితే రాబోతుంది. ఇంకా దానితో పాటు వచ్చేసి మనకు ఆల్ఫా మెగ్లడాన్ స్కోర్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఈవో M10 2.2 కూడా అయితే చూడడానికి లభిస్తుంది. సో ఇది మనకు నెక్స్ట్ రాబోతున్న ఈవో వాల్ట్ రొటేషన్ ఈవెంట్ వచ్చేసి. అండ్ ఇంకా ఫ్రీగా 10,000 డైమండ్లు దొరుకుతాయని చెప్పా కదా. సో రీసెంట్గానే మన ర్యాంక్ సిస్టంలో వచ్చేసి అదే బిఆర్ ర్యాంక్ సిస్టంలో వచ్చేసి ఈ గోల్డ్ మెడల్ని అయితే మన గరీనా బాబాయ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు కదా. సో మనందరికైతే ర్యాంక్లో వచ్చేసి 10,000 డైమండ్లు గెలుచుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట మన గరీనా బాబాయ్ వచ్చేసి. బట్ అందరికైతే రావన్నమాట. ఒక 50 ప్లేయర్లకి అయితే వస్తారు. ఎవరైతే ఈ బిఆర్ ర్యాంక్ సీజన్లో వచ్చేసి 13 నుంచి 27వ తారీఖు మధ్యలో వచ్చేసి ఎవరు ఎక్కువ గోల్డ్ మెడల్ సంపాదించుకుంటారో వాళ్ళకైతే ఫ్రీగా 10,000 డైమండ్లు అయితే వస్తాయన్నమాట. అండ్ ఇంకా రీసెంట్గానే మన గరీనా బాబాయ్ వచ్చేసి స్క్వాడ్ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టాడు కదా. సో అంటే మనకి ఇప్పుడు తక్కువ ర్యాంక్ ఉన్నది అనుకోండి, పెద్ద ర్యాంక్ ఉన్న ప్లేయర్లతో వచ్చేసి మనం అయితే ఆడలేమన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు నా పేరు కింద వచ్చేసి రెడ్ కలర్లోనైతే వస్తున్నది కదా, ఎందుకంటే మనకైతే తక్కువ ర్యాంక్ అయితే ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడ మీద చూసుకుంటే ర్యాంక్ లిమిట్ అని అయితే పడ్డది. సో ఇక్కడ దాని మీద నొక్కితే ఎనేబుల్ టు స్టార్ట్ బికాస్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మెంబర్ ఇంకేమున్నది టూ లో ఆర్ హై అని అయితే ఉన్నది. సో మనం ర్యాంక్ మనకి ఎక్కువ చిన్న ర్యాంక్ ఉన్న వాళ్ళతో అయితే ఆడలేమన్నమాట. మన ర్యాంకు తక్కువ పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళతో అయితే ఆడలేమన్నమాట. లైక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మాస్టర్ ప్లేయర్ లెవెల్ ఉంటారో వాళ్ళు వచ్చేసి డైమండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళతో అయితే మ్యాచ్ మేకింగ్ చేసుకోవచ్చు. ఇలైట్ మాస్టర్ లెవెల్ ఉన్నారో వాళ్ళు అనేది ఓన్లీ హీరోయిక్ ప్లేయర్లు అయితే ఉంటారు కదా. సో వాళ్ళతో అయితే మ్యాచ్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు. సో అప్డేట్ వచ్చేసి నాకైతే చాలా బాగా అనిపించేది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు సిఎస్ ర్యాంకులో వచ్చేసి ఎవరన్నా హ్యాక్ పెట్టినా వాళ్ళు అనేది చిన్న
చిన్న కొత్త ఐడీలలో ఉంటుంది కదా, సో వాళ్ళ ర్యాంక్ కూడా తక్కువ ఉంటుంది. కానీ మన ఫ్రెండ్ కానీ ర్యాంక్ ఉన్నప్పుడు వానితో మ్యాచ్ మేకింగ్ చేసి ఆడదామంటే ఆడలేమన్నమాట. ఇది ఒకటి మైనస్ పాయింట్ కూడా అయితే ఉన్నది ఈ అప్డేట్లో వచ్చేసి. అండ్ ఇంకా న్యూ ఎక్లిప్స్ క్యారెక్టర్ అయితే రాబోతుందన్నమాట. ఇక్కడ క్యారెక్టర్కి సంబంధించిన మీరు ఇమేజెస్ కూడా అయితే చూసుకోవచ్చు. ఒక దిక్కు అయితే మొత్తం 3D ప్రింట్ అయితే వచ్చదన్నమాట క్యారెక్టర్ వచ్చేసి, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఈ క్యారెక్టర్ది అయితే మనకు అనేది ఒక దిక్కు అయితే చందమామ చూడడానికి లభిస్తున్నాడు, ఒక మామ కాదు వెనకాల వచ్చేసి మనకు అనేది సూర్యుడు అయితే చూడడానికి లభిస్తున్నాడు. ఇంక ఈ క్యారెక్టర్ది ఫుల్ డీటెయిల్స్ అయితే రాలే, ఆ చూడతోటే మీకు అనేది నేనైతే అప్డేట్ అనేది చేస్తాను అనమాట. అండ్ ఇంకా మనకు అనేది న్యూ అడ్వాన్స్ సర్వర్లో రాబోతున్న ఈ వెహికల్ అయితే చూసుకోవచ్చు. మొత్తం హార్స్ అయితే ఉన్నది కదా, ఇది వచ్చేసి మన గెరీనా బాబు అయితే పబ్జీ నుంచి ఇన్స్పైర్ అయితే తీసుకున్నారన్నమాట. కాపీ అయితే అనలేమన్నమాట, ఇన్స్పైర్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఆల్రెడీ పబ్జీలో అవైలబుల్గా ఉన్నది. నేను పబ్జీ అయితే ఆడతలేను, సో అందుకనే నాకైతే తెలియదు. మీరు అవైలబుల్ ఫ్రీ ఫైర్తో పాటు పబ్జీ కూడా ఆడతారు, ఒకసారి కామెంట్ చేసే తేపులు అనమాట. అండ్ ఇంకా మనకనే న్యూ సమ్మర్ ఈవెంట్ రాబోతుంది అనమాట. దానికి సంబంధించిన బ్యానర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ బ్యానర్లో వచ్చేసి సమ్మర్ ఈవెంట్లో రాబోతున్న మెయిన్ బండిల్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. బండిల్లో నీళ్ళ యానిమేషన్ అయితే వేసాడు. అండ్ ఇంకా బండిల్ చేతిలో వచ్చేసి అదే క్యారెక్టర్ చేతిలో ఒక గన్ను కూడా ఉంది, ఇక్కడనైతే చూసుకోవచ్చు. ఇలానైతే చూడడానికి లభిస్తుంది. నాకైతే చూస్తుంటే స్కార్ స్కిన్ అని అయితే అనిపిస్తుంది. మీకేం స్కిన్ అనిపిస్తుంది ఈ గన్ను చూస్తా అంటే కామెంట్ చేసే తేపులు అనమాట. ఇంకా వెనకాల వచ్చేస్తే మనకు అనేది ఫిమేల్ క్యారెక్టర్కి సంబంధించిన బండిల్ కూడా ఉంది. ఆమె చేతిలో వచ్చేస్తే మనకు అనేది ఒక కట్టన స్కిన్ అయితే ఉంది, దాంట్లో నీళ్ళ యానిమేషన్ అయితే మస్తుగా వేసాడు. అండ్ ఇంకా ఇక్కడ డాల్ఫిన్ అయితే చూసుకోవచ్చు. ఈ డాల్ఫిన్ వచ్చేస్తే మనకు అనేది మ్యాప్లోనైతే ఎగురుతూ ఉంటుంది అనమాట, అందుకనే డాల్ఫిన్ కూడా ఇంక్లూడ్ అయితే చేశాడు బ్యానర్లో వచ్చేసి. అండ్ ఇంకా మనకు అనేది సునామీ టైప్ లాంటిది అయితే రావచ్చు మన బెర్ముడా మ్యాప్లో వచ్చేసి, ఎందుకంటే సునామీని అయితే యాడ్ చేశాడు కదా బార్డర్లో, సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఒకవేళ వస్తే క్లాక్ టవర్లో రావచ్చు, ఎందుకంటే క్లాక్ టవర్ని మెన్షన్ చేశాడు కదా బ్యానర్లో వచ్చేసి. సో క్లాక్ టవర్ మొత్తం కొట్టుకుపోయే అవకాశం అయితే ఉందన్నమాట సమ్మర్ ఈవెంట్ స్పెషల్గా వచ్చేసి. మరి చూద్దాం మన గెరీనా బాబాయ్ వచ్చే సమ్మర్ ఈవెంట్ స్పెషల్గా ఎన్ గేమ్లో ఏమేమి చేంజెస్ చేస్తాడు. అండ్ ఇంకా నెక్స్ట్ సీజన్ CS ర్యాంక్కి సంబంధించిన రివార్డ్స్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయాయి, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ అనేది ఎక్స్క్లూజివ్ ఇమోజీ లుడ్ బాక్స్ స్కిన్ వచ్చేసి చూసుకోవచ్చు. యానిమేషన్ మస్తుగా వస్తుంది. అండ్ ఒక గ్లోవల్ స్కిన్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకా దీని తర్వాత ర్యాంక్ గోల్స్లోకి వెళ్ళిపోతే మనకు అనేది డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసినందుకు ఇదేదో M4A1 స్కిన్ అయితే ఇస్తుంది. దీని అట్రిబ్యూట్ సింగిల్ యాక్యురసీ, సింగిల్ మ్యాగజైన్, రీలోడ్ స్పీడ్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. అండ్ ఇంకా హీరోయిక్ ఇట్లా అచీవ్ చేసే మనకు అనేది మంచి ర్యాంక్ టీషర్ట్ అయితే ఇస్తున్నాడు. ఓవరాల్గా చూడడానికి బాగానే ఉందన్నమాట, నాకైతే మస్తుగా నచ్చది. మీకు ఎలా అనిపించదో చెప్పండి ర్యాంక్ టీషర్ట్ వచ్చేసి. అండ్ ఇంకా ఇలెన్ మాస్టర్ అచీవ్ చేసే మనకు అనేది సైడ్ స్కిన్ అయితే దొరకబోతుంది. ఇంకా హీరోయిక్ మాస్టర్ అచీవ్ చేసినందుకు అవుతారని బ్యానర్స్ కూడా ఇస్తాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇంకా చలో ఇప్పుడు ఫైనలీ నెక్స్ట్ రాబోతున్న ఈవో బండిల్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఈవో బండిల్ ఫుల్ రివ్యూ అయితే దొరకలేదు, ఒక ట్రైలర్ అయితే దొరికేది అనమాట, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఈ ట్రైలర్లో ప్రాపర్ మనకు ఈవో బండిల్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. అండ్ ఈ యానిమేషన్ కూడా అయితే క్రేజీగా డిజైన్ చేశాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. సో ఓవరాల్గా ఇలానైతే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట రాబోతున్న ఈవో బండిల్ వచ్చేసి. ఇక్కడైతే మీరు అనేది చూసుకోవచ్చు, ఇలానైతే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకనేది ఎల్లో కలర్లోనైతే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత మనకనేది లుక్ చేంజ్ కూడా కావచ్చు. అండ్ ఇంకా ఇక్కడనైతే చూసుకోవచ్చు మీరైతే మొత్తం ఫీమేల్ క్యారెక్టర్కి తగ్గట్టు అయితే బండిల్ అయితే మారిపోయింది అనమాట. అండ్ ఇంకా ఇంకో బండిల్ అయితే చూసుకోవచ్చు, ఇలానైతే వస్తున్నది కలర్లు వచ్చేసి. అండ్ ఇంకా లుక్ చేంజ్ అయినప్పుడు మనకు వచ్చేసి వేరే లెక్కనైతే చూసుకోవచ్చు. టోటల్ ఇలానైతే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫీమేల్ క్యారెక్టర్కి సంబంధించిన బండిల్ కూడా ఇంక్లూడ్ అయితే చేశాడనమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి ఈ న్యూ ఈవో బండిల్లో. బండిల్ది ఇమేజ్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు, ఇలానైతే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. క్రేజీగా ఉంది బండిల్ వచ్చేసి. మరి మీకు ఎలా ఉంది రాబోతున్న న్యూ ఈవో బండిల్ వచ్చేసి కామెంట్ చేసి తెప్పులు అనమాట. అండ్ ఇంకా ఈవో బండిల్లో వచ్చేసి అరేవల్ యానిమేషన్ కూడా చూడడానికి అయితే లభిస్తుంది, ఇక్కడైతే చూసుకోవచ్చు. మొత్తం అయితే మనకు అనేది ఏమోనైతే వస్తున్నాయి, గ్రావిటీలు ఉంటాయి చూడండి, అదే బ్లాక్ హోల్ ఇట్లా ఉంటుంది కదా, సో సంథింగ్ అలాంటి టైప్లోనైతే ఉందన్నమాట. సో ఇలానైతే యానిమేషన్ అయితే ఉంది. సో ఈ అరేవల్ యానిమేషన్ కూడా మస్తుగా ఉంది. మీకు నచ్చుంటే 1200 డైమండ్ అయితే 7 అయితే చేసి పెట్టుకోండి. మనకు రాబోతున్న మే మంత్లోనైతే ఈవో బండిల్ అయితే మన గేమ్లోకి అయితే రాబోతుంది అనమాట. సో రాబోతున్న ఈవో బండిల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాయి కదా. ఇంకా మీకు ఏమైనా ఈవెంట్స్ గురించి డౌట్స్ ఉన్నాయా, ఏమైనా ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం అనుకున్న బిందాస్గా మన కామెంట్ సెక్షన్ అయితే తెలిసి అయితే ఉంది, అక్కడ కామెంట్ చేసి అయితే అడగండి. నేనైతే అప్కమింగ్ వీడియోస్లో మీకైతే వాటి గురించి అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. మరి ఇంక ఈరోజు వీడియోకి వచ్చేసిందనే మరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అలానే మన ఛానల్కి కొత్తగా వస్తున్నా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుసుకుందాం అనమాట. అండ్ ఇల్ దెన్ టాటా బై బై, సీ యూ సూన్.